ఒక న్యాయమూర్తి అంటే మ్యాజిస్ట్రేట్‌గా ఉన్నటువంటి ఆయన మీదన ఒక అనుమానాలు ఎవరెవరో ఏయేయో మాట్లాడుకుంటే దాన్ని హైకోర్టు నివేదికలో పెట్టారు. అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన మీద తప్పుడు ఆరోపణ. సరే అది నిజమైతే దాని మీద ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ అదంతా తప్పు, ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ తప్పు అని చెప్పింది. కానీ నివేదికలో మ్యాటర్ అట్లాగే ఉండిపోతుంది. తర్వాత నిరపరాధని వస్తుంది. ఆయనకి ఇక భవిష్యత్తులో హైకోర్టు జడ్జో, సుప్రీంకోర్టు జడ్జో అవ్వాలంటే అవకాశం లేని ఒక దుర్భర పరిస్థితి అది. ప్రమోషన్స్‌కి అడ్డం, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన కెరీర్‌కి సమస్య. ఈ విషయాన్ని ఆయన హైకోర్టులో అప్పీల్ చేస్తే హైకోర్టు ఆ వ్యాఖ్యలు ఆల్రెడీ దాంట్లో రాసింది, సర్వీస్ రిజిస్టర్‌లో రాసిన వాటిని అది తప్పని తేలినా కూడా తొలగించడానికి ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టు కూడా అందులో ఖచ్చితంగా ఉండాలనినే లేదు. అనుమానాలు వచ్చినప్పుడు కూడా రాయొచ్చు. వాటిని తొలగించాల్సిన అవసరం లేదని చెప్పింది. మరి ఇది న్యాయమేనా కాదా అన్నటువంటిది తేలాల్సినటువంటి అంశం. అప్పట్లో కేవలం ఆరోపణల ఆధారంగానే ఏసీఆర్లు రిమార్కులు రాశారని, ఇప్పుడు ఆరోపణలు వీగిపోయినందుకు రిమార్కుల్ని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది డామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తే, ఏకపక్షంగా రాసిన ఈ రిమార్కుల వల్ల ఒక యువ న్యాయాధికారి భవిష్యత్ దెబ్బతింటోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఒక న్యాయాధికారి మీద వచ్చే సాధారణ ఫిర్యాదులు కోర్టు వర్గాల్లో వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతుల ఆధారంగా కాకుండా కూడా ఏసీఆర్లో వ్యాఖ్యలు రాస్తాను, ప్రతిదానికి నేరుగా ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదని సీజే అన్నారు. అప్పట్లో తనిఖీలకు వెళ్ళిన జిల్లా జడ్జి లేదంటే అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే హైకోర్టు ఏమాత్రం కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. బట్ ఇప్పుడు ఆయన జీవితం ఏంటి? ఎన్ విజయబాబు అనే న్యాయాధికారి 2008 నుంచి జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ మీద అసాసినేట్ చేస్తూ వచ్చింది. ఇదే పని సుప్రీంకోర్టు జడ్జిల మీద, హైకోర్టు జడ్జిల మీద ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాస్తే ఒప్పుకుంటారా? మాకు బయట వచ్చినటువంటి సమాచారం ఆధారంగానే లేదే, అసలు మా వ్యవస్థలో జోక్యం అంటారు. మరి అక్కడ ఏమో మీ వ్యవస్థలోనే ఉన్నటువంటి ఒక నిజాయితీ పరుని అన్యాయం చేసినట్టే కదా అనేది ఆలోచించుకోవాల్సింది.